ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. ఈరోజు మన రేడియో పోడ్కాస్ట్ ద్వారా గొప్ప మిషనరీ జీవితాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. ఆయన ఎవరో కాదు, చార్లెస్ వాకర్ గారు. ఈయన డిసెంబరు 7, 1870న ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే క్రైస్తవ విశ్వాసము, సేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. అందును బట్టి ఇలాగా ప్రార్థించేవాడు, ప్రభువా నన్ను కూడా నీ యొక్క సేవలో వాడుకో అని అంగలార్చేవాడు. అయ్యా, నీ కొరకై ఒక మిషనరీగా ఒక దేశానికి వెళ్ళి ఆ దేశము నీ యొద్దకు నడిపించడానికి నాకు సహాయం చేయు అని ప్రార్థించేవాడు. అందును బట్టి ఆయన మిషనరీ సేవ కోసము ప్రత్యేక శిక్షణ పొందాలని ఆశ కలిగి ఆయన క్రైస్తవ మిషన్ సేవకు సిద్ధమవుతూ బైబిల్ అధ్యయనము మరియు శిక్షణ పొందారు. తర్వాత వెస్లియన్ మెథడిస్ట్ మిషన్ ద్వారా భారతదేశానికి పంపబడ్డాడు. 1895లో ఆయన హైదరాబాద్ రాష్ట్రము, అప్పుడు నిజాం పాలన కొనసాగుతుంది. మొదట మిషనరీగా ఆయన తిరుమలగిరి, సికింద్రాబాదు ప్రాంతములో బ్రిటిష్ సైనికుల మధ్య సేవ చేశారు. కానీ గ్రామీణ ప్రజల మధ్య సువార్త ప్రకటించాలని భావించి పల్లెల వైపు వెళ్ళాలని ఆశ కలిగి కొన్నాళ్ళు ఇలాగ ప్రార్థించాడు, ప్రభువా ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రము, అదేవిధంగా దీని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను ప్రభా నీ వద్దకు నడిపించడానికి తను సహాయం చేయు అని ప్రార్థించాడు. అందును బట్టి కొంతకాలము ప్రభు అయిన దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని పిలుపు అందుకున్న పిమ్మట గొప్ప దర్శనముతోనే ఆయన గ్రామాల వైపు సువార్త చేయడానికి అడుగులు వేస్తూ వచ్చారు. ఆయన 1896లో ఆయన మెదక్ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో ఎలాంటి వాహన సౌకర్యము లేనప్పటికీ హైదరాబాద్ నుంచి మెదక్ గుర్రం పైన ప్రయాణించేవారు. మొత్తము మెదక్ ప్రాంతంలో సుమారు 200 మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. ఒక చిన్న పెంకుటిల్లు ప్రార్థన మందిరంగా ఉండేది. ఈ పరిస్థితులలో ఆయన గ్రామానికి తిరిగి సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఆయన నారాయణఖేడు, జైరాబాదు, సంగారెడ్డి, జోగిపేటు, అందోలు వైపు కూడా సేవలు విస్తరించడానికి బునాది వేసిన వారిలో ఆయన ముఖ్యుడు. ఆయన సువార్త చేస్తున్న సమయంలో ఆయన అనేకమైన విషయాలు ఆయన గ్రహించాడు. వారికి సరైన అవసరాలు లేవని, సరైన చదువు లేదని, సరైనటువంటి విధానములో ప్రజలు జీవించలేకపోతున్నారని ఆయన గ్రహించి వాళ్లకు క్రీస్తు యొద్దకు నడిపించాలని ఆశ కలిగి సువార్త చెబుతూనే వాళ్లకు సహాయం చేస్తూ వచ్చేవాడు. ఆ యొక్క తరుణములోనే మెదక్ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు ప్రజలకు కేవలము ఉచిత భోజనము ఇవ్వడం కాకుండా ఫుడ్ ఫర్ వర్క్ అనే పద్ధతిని ప్రారంభించారు. చర్చి నిర్మాణంలో పనిచేసిన వారికి ఆహారం ఇచ్చేవారు. అంతేగాదు వారికి కావలసిన ధనము కూడా సమకూర్చేవాడు. దీనివలన పేద కుటుంబాలు బ్రతికే అవకాశం పొందాయి. 1914లో ఆయన గొప్ప విశ్వాసముతో మెదక్ చర్చ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 10 సంవత్సరములు నిర్మాణం సాగింది. 1924 డిసెంబరు 25న ప్రార్థనతో మందిరాన్ని ప్రతిష్ఠింపబడిన ఈ చర్చి నేడు తెలంగాణలో ప్రసిద్ధ చారిత్రక చర్చిలలో ఒకటి. ఆయన సేవల వల్ల వేలాది మంది క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చారు. గ్రామాలలో ప్రార్థన మందిరాలు ఏర్పడ్డాయి. పాఠశాలలు, సామాజిక సేవలు అభివృద్ధి చెందాయి. అంతేకాదు ప్రతి గ్రామంలో సిఎస్ఐ లేదా మెథడిస్ట్ సంఘాలు మనం చూస్తూ ఉంటాము. వీటన్నిటికి కారణము ఒక గొప్ప మిషనరీ యొక్క త్యాగమైన సేవ జీవితము. ఆయన చాలా సంవత్సరములు మెదక్ ప్రాంతంలో సేవ చేసి 1939 వరకు మిషన్ పనిలో కొనసాగారు. అనగా దేవుని సేవ 1939 వరకు ఆయన చేసి తర్వాత ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వెళ్ళి సెప్టెంబర్ 30,
1950న ఆయన ప్రభునందు మరణించారు. ఆయన వారసత్వము ఇప్పటికీ మెదక్ ప్రాంతంలో చర్చిలో పనిచేస్తూ ఉంది. ఇంకా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మనం చూడబోతున్నాము. ప్రియులారా, ఒక సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో నుంచి మన దేశానికి వచ్చి మన ప్రాంతంలో గొప్ప సేవ చేశాడు. ఆయన నీ కొరకై నా కొరకై తన ప్రాణమునే త్యాగం చేస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుని సేవకుని మన ముందు ఉన్నాడు కదా. ఇదిగో మనం కూడా అలాంటి గొప్ప సేవ మనం చేద్దాం. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, వారి కొరకు ప్రార్థించుదాం. ఇదిగో మన యొక్క గ్రామాలను, మన యొక్క పట్టణాలను క్రీస్తు యొద్దకు నడిపించే విధంగా మన యొక్క ఆలోచనలు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే చార్లెస్ ఎంతగానో ఆసక్తి కలిగి సేవ జరిగించాడు. అందును బట్టినేమో ఈరోజు ప్రతి గ్రామంలో సిఎస్ఐ లేదా మెథడిస్ట్ సంఘాలు మనం చూస్తున్నాము. వారి యొక్క త్యాగపూరితమైన సేవ మనము క్రీస్తు యొక్క మాటలు వినడానికి ఉపయోగపడ్డాయి. మనం కూడా త్యాగపూరితమైన సేవ చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.